పేరు కోసం హోదా ఉద్యమం చేస్తారని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. విశాఖలో కాగడాల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారని, ఆ సిటీకి ఉన్న పేరును చెడగొట్టడానికని యువతను ప్రశ్నించారు. హోదాకు సమానంగా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు ఆయన. తనకు లేఖలు రాస్తున్న వారు విభజన సమయంలో ఏం చేశారని నిలదీశారు చంద్రబాబు. అంతేకాదు జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటని ప్రశ్నించారు ఆయన. మీరెందుకు ఉద్యమం చేయరు? దానికి దీనికి కంపారిజన్ ఏంటి? జల్లికట్టు వారిగా ఉద్యమం చేయడం ఏంటి అంటే ఎక్కడ నేను కాంప్రమైజ్ అవుతున్నా నేను అడుగుతున్నా. వాళ్ళు ఎక్కడ రాజీ పడ్డానంటే దేనికోసం రాజీ పడుతున్నారు? ఏదైనా ఉంటే టాక్టిఫుల్గా పోతున్నా, స్ట్రాటజిక్గా పోతున్నా. ఎందుకు? మనకు రావాల్సిన పనులు సాధించుకోవడానికి. నేను అందుకే అడిగాను, ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తా అన్నప్పుడు ఎందుకు ఒప్పుకోకూడదు అడిగాను. దీంట్లో ఏమన్నా నాకు చదివి వినిపించమన్నాను. ఒక్కరన్నా చదివి వినిపించారు ఇంతవరకు కాదు. ఈ ప్రత్యేక హోదా వస్తే ఇవి వస్తాయని చదివి మీకు వినిపించమని పని ప్రెస్కి. యూ రీడ్ అండ్ దెన్ టెల్ మీ, రైట్, దెన్ ఐ విల్ ఫైన్. యాజ్ ఇట్ ఈజ్ ప్రత్యేక హోదాకి ఇచ్చేది ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నప్పుడు పేరు కోసం ఎందుకు పోరాటం? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ అందరినీ, యూత్ను అడుగుతున్నా. ఇంత డెవలప్మెంట్ ఎక్కడవుతుంది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే, పవర్లో మనమే, దేశంలో ఏది చూసినా మనమే ఆదర్శం, ఇండస్ట్రీస్ మనమే, గ్రోత్లో మనమే, అన్నీ మనమే ఉన్నాం. అలాంటప్పుడు మన ఫ్యూచర్ మనం నాశనం చేసుకోవాలన్నా? దేనికోసం పోరాటం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో అభివృద్ధి కోసం పోరాటం. నేను ఆ రోజు కూడా అదే చెప్పాను. మన వాళ్ళు ఉండేది సోల్జర్స్, మనకు అన్యాయం జరిగింది, అన్యాయం చేసిన వాళ్ళు నాకు లెటర్లు రాస్తున్నారు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. వాళ్ళు ఏమన్నా నాకైతే ఆ లెటర్లు అప్పుడు రాయకూడదు, ఆ చేతగానే పని అనేది అప్పుడు పోరాడకూడదు. ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఆ రోజు మీకు వెన్నెముక లేదు, మీరేమీ చేయలేరు. పోలవరం ఎందుకు తీసుకున్నారు మీరని అడిగారు. పోలవరం నేను తీసుకోకపోతే అయ్యేదండి. విశాఖపట్నం బ్యూటిఫుల్ సిటీ తయారు చేస్తే మేము కగడాలు ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం. ఏం తిరుగుతారంటాడా? విశాఖపట్నం ఎప్పుడు ఆలోచించారు? ఓదు సైక్లోన్ వచ్చిన తర్వాత విశాఖపట్నం డెవాస్టేషన్ అయ్యి ఇంక ఈ విశాఖపట్నానికి భవిష్యత్తు ఉందా అనే పరిస్థితిలో ఇప్పుడు ఒక సుందరమైన నగరంగా తయారు చేసి 2 సార్లు ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. ఇంకొక పక్క ఫిన్టెక్ హబ్గా తయారు చేశాం. ఇంకొక పక్క నేవీ ఫ్లీట్ అక్కడే కండక్ట్ చేశాం. ఎవరు వచ్చినా ఆశ్చర్యంగా ఇది విశాఖపట్నమేనా, ఇండియానైనా అనే పరిస్థితి ఉంటే మీరు నేను కాగడ ఎత్తుకొని తిరుగుతారంటే తిరిగితే అంటే ఎవరు రాకూడదనా? ఏం తిరుగుతారండి మీరు? యూత్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం. మీరు కూడా ఒక బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనివల్ల నష్టం రాకూడదు. విశాఖపట్నానికి ఉండే పేరే ఒక డొస్సైల్, ఒక పాజిటివ్ థింకింగ్. నేను ఒక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై వెలగపూడి సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. సంక్రాంతి పండుగకు కార్మికులు అందుబాటులో లేకపోవడంతో స్పిల్వే ఛానల్ తవ్వకం పనులు ఆలస్యంగా జరిగినట్టు కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు చెప్పారు. పోలవరం డంపింగ్ యార్డ్ నిర్వాసితులపై సమస్యలపై సమీక్ష సమయంలో చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్తో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. దాదాపు 2500 కోట్ల పరిహారానికి అవసరమని చెప్పారు. అనవసరంగా లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. అక్కడ చిన్న ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది అప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మామూలుగా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వెళితేనే ఇట్ ఈస్ కాస్టింగ్ 26,000 27,000 కోట్లు ఇంకా ఇవ్వాలి. మనం ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్కి అంత డబ్బులు అవుతుంది. 25 నుంచి 27,000 కోట్లు ప్రీమియర్గా మా వాళ్ళు చెప్పిన లెక్క. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నబార్డ్ దీనికి ముందుకు వచ్చారు. నబార్డ్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే, అది కాకుండా ఇప్పుడు రేట్స్ డే బై డే 1 డే డిలే అయితే అరౌండ్ 25 to 30 అడిషనల్ కాస్ట్ అవుతుంది 1 డేకి. ఒక్కసారి ఒక ఏజెన్సీ కానీ విత్డ్రా అయితే ఆల్ ఏజెన్సీస్ కొలాప్స్ అయిపోతాయి. ఈరోజు డయాఫామ్ వాల్ ఒక్కడు కానీ చేయకపోతే ఇంక వర్క్ ఏం జరగదు.
ఇంకా అన్ని మెషిన్లు వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ స్పెషలైజ్డ్ మిషన్స్, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ ఏదో మన ఊర్లో తువే కాలువకైతే ప్రకృతిని తీసుకొచ్చి ఈ రోజు కాకపోతే రేపు కొట్టచ్చు, అట్లా కాదు ఇది. ఇవన్నీ కూడా కాంక్రీట్ కూడా దానికి కావాల్సినటువంటి స్పెషలైజ్డ్ కాంక్రీటింగ్ మెషిన్స్, మిక్సర్స్, తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈ డయాఫామ్ వాళ్ళు చేసే పనులు, ఇవన్నీ కూడా ఏజెన్సీ స్పెషలైజ్డ్, టెక్నాలజీ స్పెషలైజ్డ్ అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ స్పెషలైజ్డ్. ఇవన్నీ కూడా మొబిలైజ్ చేసి ఇప్పటిప్పుడు ఒక